ఇంకా మీకు అక్కడ హరిహర నాథుడు అక్కడ మొదలైతే అది 12-13వ శతాబ్ది అయితే ఇంకా ముందు నుంచి మీకు ప్రమాణాలు కావాలంటే కంబరామాయణంలోనే అయ్యప్ప స్వామి గురించిన ప్రసక్తి ఉందండి. కంబరామాయణం ఈనాటిదా, నిన్నటిదా, మొన్నటిదా? తమిళ రామాయణం ఎప్పటిదండి? 1000 ఏళ్ల క్రితంది. ఇంకా ముందు మాట చెప్పాలంటే స్పష్టంగా విష్ణు సహస్రంలో ఉందమ్మా. అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిరక అజో దుర్మర్షణ శాస్త విశ్రుతాత్మా సురారిహ. శాస్త అనేది అయ్యప్ప నామాల్లో ఎంత ప్రసిద్ధమైనటువంటి నామం అండి, ఎంత ప్రసిద్ధమైన నామం. అజో దుర్మర్షణ శాస్త విశ్రుతాత్మా సురారిహ. అజక పుట్టుక లేనివాడు, దుర్మర్షణక ఎవ్వరూ ఆయన్ని ఏమీ చెయ్యలేరు. శాస్త లోకాన్ని మొత్తాన్ని శాసించగలిగినటువంటి శాస్త. అజో దుర్మర్షణ శాస్త విశ్రుతాత్మ. అంత ప్రసిద్ధుడైన వాడు ఎవడూ లేడు. అంత ప్రసిద్ధుడైనటువంటి విష్ణుమూర్తి విరమించుకునే పడుకున్నాడమ్మా, హాయిగా పడుకున్నాడు. లోకంలో విరమించుకున్నాడు కాబట్టే సుఖంగా ఉన్నాడు. ఎప్పుడో యుగానికి ఒకసారి అవతారం ఎత్తాడు, మిగిలిన సమయం అంతా లక్ష్మీదేవితో పాచికలు ఆడుకుంటూ కూర్చుంటాడు. ఆయన గొడవ లేదు. అంటే ఆయన సుఖంగానే ఉన్నాడు, హాయిగానే. అంతే. ఇక్కడ విశ్రుతాత్మ సురారిక. అంత ప్రసిద్ధమైన వాడు. ఎందుకు ప్రసిద్ధం అంటే సురారిక, రాక్షస సంహారం చేశాడు. తనలో మొత్తం లోకంలో ఉండే రాక్షస గుణాలని సంహరించడమే రాక్షస సంహారం, వ్యక్తులను సంహరించడం కాదు. అంటే అయ్యప్ప మాట విష్ణు సహస్రంలో కూడా మనకి శాస్త్రారూపంలో కనపడుతోంది, కంబరామాయణంలో కనపడుతోంది, తిక్కన గారి భారతంలోనే హరిహరనాథుని యొక్క ప్రస్తావన కనపడుతోంది. హరిహరనాథాత్మజ అనే మాట ఎన్నో ప్రాచీన గ్రంథాల్లో కనపడుతోంది. అంచేత అయ్యప్ప భక్తులైన వాళ్ళు ఎవరు మాదేదో ఆధునికమైన దైవమేమో ఎవరో పుట్టించారేమో అనుకోవద్దు. దేవుణ్ణి ఎవరు పుట్టించలేరు, దేవుడే అందరినీ పుట్టిస్తాడు. అందుకని అయ్యప్ప పరమ ప్రాచీనమైనటువంటి దైవం, అవతారం, ఈ యుగానికి తగినటువంటి అవతారం. మనం అది గ్రహించగలిగితే చాలంతే. అలాగే ఆ ఆరాధనలో మరొక ముఖ్యమైనటువంటి విషయం శివకేశవ తత్వం. శివకేశవుల తనయుడు కాబట్టి శివకేశవ తత్వమే అయ్యప్ప తత్వం. శివకేశవులు ఇద్దరి యొక్క తత్వం కలిపి చూడాలి. మనం అయ్యప్పని అర్థం చేసుకోవాలంటే ఇద్దరిని కలిపి అర్థం చేసుకోవాలి. ఆ ఇద్దరిని కలిపి ఎలా అర్థం చేసుకోవాలో మనకి సాహిత్యంలో ఉత్తర హరివంశంలో నాచన సోమన అనే మహానుభావుడు 15వ శతాబ్ది చివరిలో పుట్టినవాడు, తిక్కన గారిని గురువుగా భావించినటువంటి మహానుభావుడు. ఆయన శివకేశవులు ఇద్దరిని కలిపి వర్ణిస్తారండి, చాలా అద్భుతంగా చెబుతారండి. ఆ తత్వం అర్థమైతే శివకేశవుల తనయుడు కాబట్టి అయ్యప్ప తత్వం అర్థమైంది. ఎందుకంటే తల్లిదండ్రుల స్వభావాలు తెలిస్తే పిల్లల స్వభావాలు తెలుస్తాయి కదా. విత్తనం ఒకటైతే మొక్క వేరు కాదు కదా. అందుకని శివకేశవ తత్వం తెలిస్తే అయ్యప్ప తత్వం తెలుస్తుంది. ఏమిటి శివకేశవుల యొక్క తత్వం అంటే ఒకే సంఘటన పట్ల ఇద్దరూ ఎలా స్పందించారో చెప్పాడు ఆయన కవి కాబట్టి. నాచన శోభన అద్భుతమైనటువంటి విశ్వనాథ వారు ఒక్కొక్క కవి గురించి చెబుతూ ఋషి వంటి వాల్మీకి రెండవ నన్నయ్య పోతన్న తెలుగుల పుణ్యపీఠి అని చెప్పినవాడు నాచన సోమన గురించి ఏం చెప్పాలో తెలియక ఒక్క మాట ఒకడు నాచన సోమన అన్నాడు. వాడు ఒక్కడేనండి, ఇంకొకడు లేడు అన్నాడు. ఒక్కడు అన్నాడు ఆయన. ఒకడు నాచన సోమన అంటే ఒక్కడేనండి, ఇంకేం చెప్పలేమండి, ఒక్కడంతే. అంత గొప్పగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే అభ్రంగశంబైన ఆలబోతుని తండు త్రుంచినాడు, ఈ తండు పెంచినాడు. అభ్రంకశంబైన ఆలబోతుని తండు దృంచినాడు, ఈ తండు పెంచినాడు. సాధు సమ్మతముగా సామజంబి తండు కాచినాడు, ఈ తండు త్రోచినాడు. సాధు సమ్మతముగా సామజంబి తండు కాచినాడు, ఈ తండు త్రోచినాడు. ఫణపరంపరతోడి పన్నగేంద్రుని తండు దాల్చిన ఫణపరంపరతోడి పన్నగేంద్రుని తండు మెట్టినాడు, ఈ తండు చుట్టినాడు. పరంపరతోడి పన్నగేంద్రును ఇతండు మెట్టినాడు, ఈతండు చుట్టినాడు. బర్హిర్ముఖార్థమై పర్వతేశుని తండు దాల్చినాడు, ఈతండు వాల్చినాడు. బర్హిర్ముఖార్థమై పర్వతేశుని తండు దాల్చినాడు, ఈ తండు వాల్చినాడు. నాడు నేడును నాడు ఎనక, నాడు నేడును నాడు నాక. చూడ చెప్పంగ చూడనయ్యే, నాడు నేడును నాడు నాక. చూడ చెప్పంగ చూడనయ్యే. అనుచు కొనియాడు సంయమి జనుల కొదవే రజతగిరి మీద హరిహరారాధనంబు. అనుచుకొనియాడు సంయమి జనుల కొదవే రజతగిరి మీద హరిహరారాధనంబు. శివకేశవుల తత్వాన్ని ఒకే సంఘటనతో పోల్చి చెప్పాడండి. ఒకే సంఘటనలో ఆయన ఎలా ప్రవర్తించాడో ఈయన ఎలా ప్రవర్తించాడో చూడండి, మీకు అయ్యప్ప తత్వం భగవతత్వం అర్థమైపోతున్నాడు. అభ్రంగశంబైన ఆలబోతును ఇతండు త్రుంచినాడు, ఇతండు పెంచినాడు. హరిహర అని ప్రయోగించాడు కాబట్టి ముందు హరి తర్వాత హరుడు. అంచేత ముందు మాటలన్నీ విష్ణుమూర్తికి వర్తిస్తాయి, తర్వాత మాటలన్నీ శివుడికి వర్తిస్తాయి. ఆలబోతు అంటే ఎద్దు,
ఎద్దు విషయంలో ఇద్దరు ఎలా ప్రవర్తించారో చూడండి. విష్ణుమూర్తి ఎద్దుని త్రుంచినాడు ధేనుకాసుర వధ కృష్ణావతారంలో. అదే శివుడు పెంచినాడు నందీశ్వరుడు. ఎంత ఇష్టమో ఆయనకి. శుభ్రంగా రూపాయి పని లేకుండా జీతం ఇస్తున్నాడు ప్రతి నెల. ఏమీ పని లేదు. వైకుంఠంలో గరుత్మంతుడికి, కైలాసంలో నందీశ్వరుడికి సుఖం ఏమిటంటే రూపాయి పని లేదు, నెల నెలా జీతం తీసుకోవడమే. ఎప్పుడు నందినెక్కి ఈయన గరుత్మంతుడిని ఎక్కి ఆయన వెళ్ళినట్టుగా మనకు ఆధారాలు చాలా తక్కువ. విష్ణుమూర్తుల వారికి ఎవరి మీదైనా కరుణ కలిగిందంటే చిరికించెప్పుడు శంఖచక్ర యుగం నుంచి ఏదో ఈ శాంతింపడు వెళ్ళిపోతాడు. తర్వాత వెళ్ళాల్సిందే. గరుత్మంతుడు బాగుండదో జీతం తీసుకుంటున్నా పని చేయకపోతే అలాగని. నందీశ్వరుడు ఇంకా శివుడు విష్ణుమూర్తి అప్పుడప్పుడైనా గరుత్మంతుడిని అధిరోహించాడు. శివుడైతే అసలు ఎక్కనే నాకెందుకు వచ్చింది అని తపస్సులో ఉంటాడు. ఈయన భక్తరక్షణ కూడా నందీశ్వరుడి మీద వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన హాయిగా పెంచి పోషించాడు ఎద్దుని వాహనంగా గౌరవంగా. బసవేశ్వరుడు నా పేరులో ఉందండి బసవ. నాది మామూలుగా నరసింహారావు అంటారు. మా నాన్నగారు పెట్టిన పూర్తి పేరుని గరికిపాటి వెంకట బసవ నరసింహారావు. బసవేశ్వరుడు నా పేరులో ఉంది. పూర్తిగా ఎప్పటికీ పాస్పోర్ట్లోనూ అక్కడ రాయాలంటే జీవీబీ అని రాయాల్సిందే, లేదా టికెట్ ఎవరు వాళ్ళు. వెంకట బసవ నరసింహరావు మన పేరులో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, బసవేశ్వరుడు ఉన్నాడు. ఎందుకంటే మా ఊళ్ళో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, అందుకే నరసింహరావు అని పెట్టారు. ఊళ్ళో దేవుడు శివుడు కదా, ఆయన పేరు లేకపోతే ఎలాగని ఇది కూడా కలిపారు. వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ కలిపేశారు. ఇప్పుడు నా పేరు పాస్పోర్ట్లో కాదు, ఎయిర్పోర్ట్లో కూడా పట్టట్లేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు విదేశాలు వెళ్ళినప్పుడల్లా వాడు ఇంత కార్డు ఇస్తాడు, అందులో 31 గళ్ళు ఉంటాయి. నా పేరు మొత్తం రాయాలంటే 49 కావాలి. ఏ తగ్గించినా వాడు ఊరుకో, నాట్ ఫుల్ నేమ్ అంటాడు. ఇదో సంత. ఇప్పుడు అటువంటిప్పుడల్లా మా నాన్నగారి గురించి మహానుభావ నువ్వు పైన ఉన్నావు, నేను ఇబ్బంది పడుతున్నాను అనుకుంటా. అందుకే నేను మా అబ్బాయిలు గొడవ లేకుండా 6 అక్షరాల పేరు ఒకటికి 4 అక్షరాల పేరు ఒకటికి పెట్టా. శ్రీ 2 అక్షరాలు అంతే, గురదాడ 4 అక్షరాలు. ఇంగ్లీష్లో రాసిన 6 అక్షరాలు దాటం, గొడవ లేదు. కానీ ఉందండి ఈ బసవ శబ్దం. అందుకే బసవేశ్వరుడు వాహనం కదా. ఆ ఎద్దుని విష్ణుమూర్తి తుంచాడు. కృష్ణావతారంలో ధేనుకాసుర వధ చేశాడు ఆయన. అదే శివుడు ఎద్దుని పోషించాడు. ఎందుకు ఆలోచించండి. ఎద్దు పట్ల ఇలా ప్రవర్తించాడు. మన ఆలోచన అలా ఉండకూడదు. ఎద్దు పట్ల ఇలా ప్రవర్తించాడు. ఎద్దుని ఆయనేమో చంపాడు, ఎద్దుని నేనేమో పోషించాడు. కాబట్టి ఎద్దులున్నవాళ్ళు ఆవులున్నవాళ్ళు శివుణ్ణి మేము పూజిస్తాం, విష్ణువుని పూజించాం అనకూడదు. ఏ ఎద్దుని ఎందుకు చేశాడు? ధేనుకాసురుడు వేరు, నందీశ్వరుడు వేరండి. ఇద్దరు ఒకటేనా? ధేనుకాసురుడు రాక్షసుడు, పైగా మాయ రూపంలో వచ్చాడు. వాడు నిజంగా ఎద్దు కాదు, ఆవు కాదు, మాయ రూపంలో వచ్చాడు. మాయ రూపంలో వచ్చిన రాక్షసుని ఎద్దైతే మొద్దైతే వేయకపోతే ఏం ముద్దెట్టుకుంటారా? వేసి పారేశాడు. నందీశ్వరుడు మహాభక్తుడండి. ఎంత సేవ అండి, ఎంత సేవ. మనం శివుడు గుడిలోకి వెళ్ళినప్పుడు నిర్మాల్యం తీసుకెళ్ళొద్దు, ఆకులు పువ్వులు అక్కడే పెట్టమంటారు. కారణం ప్రసాదం తీసుకెళ్ళచ్చు. అలా అన్నారు కదా, అన్నీ మానేయకండి. ఇంకా ప్రసాదం తీసుకెళ్ళచ్చు, విభూతి తీసుకెళ్ళచ్చు, విభూతి పెట్టుకుని వెళ్ళచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నిర్మాల్యం ఒక్కటే. అది కూడా ఏమిటంటే శివుడి మీద గౌరవం, అదేదో పాపం అనుకోకండి. నందీశ్వరుడు ఇంత సేవ చేసి అలా ఎదురుగా ఎప్పుడు అలాగే చూస్తూ ఉంటాడండి ఆ శివాలయంలో. మీరు చూడండి ఎంత అదృష్టం వస్తుంది, ఎంత అద్భుతమో. జీవితంలో ఎప్పటికైనా మనం అలాగే భగవంతుడిని తప్ప మరే దృష్టి, ఏ చూపు చూడనటువంటి దృష్టి మనం అలవరుచుకోవాలి. నందీశ్వరుడి నుంచి మనం అది నేర్చుకోవాలి. నీకేసే చూస్తా, నాకేం వద్దు, ఇవన్నీ తీసే. ఊరకల ఊకి కంబులకు ఊసులతో విసిగెత్తిపోయే, ఊరకల ఊకి కంబులకు ఊసులతో విసిగెత్తిపోయే. ఇంపార భవత్సుధా మధుర మంజుల మోహన దివ్యనామమున్ తారక మంత్రముందలచు స్థైర్యము సంగుము స్వామి. ఇంపార భవత్సుధా మధుర మంజుల మోహన దివ్యనామమున్ తారక మంత్రముందలచు స్థైర్యము సంగుము స్వామి. ఇంత నిస్సారపు పిప్పి కోసమై చక్కని కాలము సృక్కజేసి తిన్. 60 ఏళ్ళకు కాదమ్మా, 70 ఏళ్ళకైనా ప్రతి మనిషికి రావాల్సిన ఆలోచనది. ఊరక లౌకికంబులకు ఊసులతో విసిగెత్తిపోయే. ఎంతకాలం ఈ సంసార విషయాలు, సామ్రాజ్య విషయాలు, సామాజిక విషయాలు, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఏమైనా ఉపయోగం ఉందా వీటిని చర్చించడం వల్ల? మనం అనుకున్నది ఏదైనా జరిగిందా? సామ్రాజ్యాలు పక్కనట్టండి, ఇంట్లో జరుగుతుందా మనం అనుకున్నట్టు? మొగుడు ఓ రకంగా అనుకుంటే పెళ్ళాం ఓ రకంగా అనుకుంటుంది, పిల్లలిద్దరూ తలో రకంగా అనుకుంటున్నారు. ఒక వయస్సు వస్తే పిల్లల మాట నెగ్గుతోంది, మొగుడు పెళ్ళాం ఏడుస్తున్నారు. ఇక్కడ మన మాటకి విలువ లేదని. ఎవరు మాట్లాడండి, ఎవరు చెప్తారండి? 10 ఏళ్ల కొడుకుని, ఏమయ్యా మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటంటే, మై ఫాదర్ ఈజ్ గాడ్ ఫాదర్, మా ఫాదర్ గాడ్ ఫాదర్ అంటే వాడికి ఎందుకంటే అంతకంటే ఎవరు తెలియదు, అంతకంటే వెళ్ళా. తండ్రి మీద గౌరవం కాదు, అమాయకుడు, 10 ఏళ్ళు పిల్లాడు. తండ్రి అనుకుంటాడు మా వాడికి ఏమిటో నేనంటే పిచ్చి, తొందరపడకో, 20 ఏళ్ళు వచ్చాక చూడు, నేనంటే చాలా గౌరవం. చిన్నప్పుడు అలాగే ఉంటుందండి. ఆ 20 ఏళ్ళు వచ్చాక అడగండి, మా నాన్నగారు గొప్పవారే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవంటాడు. వీడికి తెలియడం మొదలైంది. వీడికి అప్పుడే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. కాలేజీకి వెళ్ళాడు కదా, మరి అందరూ కనపడుతున్నారు కదా, మారిపోతుంది దృష్టి. దానికి తండ్రి ఒప్పుకోడుగా. అందుకని 10 ఏళ్ళ కూరాడు మా నాన్నగారు గాడ్ ఫాదర్, అన్నింటిలోనూ గొప్పవాడే, మా నాన్న నాకు రోల్ మోడల్, రోకల మోడల్, వాడు ఇష్టం వచ్చినట్టు అంటాడు. ఇంకా రోలు రోకలే అన్ని తండ్రే.
ఎందుకంటే అంతకెవరో తెలియదు. ఈ తండ్రి ఏదో గర్వపడుతూ ఉంటాడు, మా వాడికి ఏమిటో అలా ఎప్పుడూ నేనేనండి, ఇది తెలియదు ఆ విషయం. అక్కడ 20 ఏళ్ళు వచ్చాక అడిగితే మా నాన్న గొప్పవాడేనండి, ఆయన కొన్ని విషయాలు తెలియ ఉంటాడు. 30 ఏళ్ళు వచ్చాక అడిగారు, మంచి పెళ్ళి అయి ఉంటుంది అప్పటికేను, చక్కని బాల వచ్చి ఉంటుంది ఇంట్లోకి, 2 పిల్లలు పుడతారు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు పాలు తాగే వయస్సు, ఈయన మాట వినే స్థితిలో ఉన్నారు, గట్టిగా కొడితే లొంగుతున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకి 2 లక్షల జీతం, తండ్రి ఏమో పోస్ట్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యాడు, అందుకని 30 ఏళ్ళ తండ్రి గురించి నేను అభిప్రాయం చెప్పబోయాయంటే ఏదో పల్లెటూళ్ళు వాళ్ళంతా ఫూలిష్ నేచర్ అండి. మా నాన్నగారు అలా పోస్ట్ మాస్టర్గా అలా ఉండిపోయారు, ఆయన ప్రజ్ఞ చూపించుంటే చాలా సంపాదించేవారు, అంటే ఈయన దృష్టిలో ఫూలిష్ నేచర్ అంటే వాడు ఫూల్ అయిపోయాడమ్మా. 10 ఏళ్ళు అప్పుడేమో తండ్రి రోల్ మోడలా, 20 ఏళ్ళు వచ్చేసరికేమో తండ్రికి కొన్ని విషయాలు తెలియవా, 30 ఏళ్ళు వచ్చేసరికి మూర్ఖుడు అయ్యాడా. అదే 40 ఏళ్ళు వచ్చాక మీరు అదే పెద్ద మనిషిని మళ్ళీ మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటని అడగండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారంటే తప్పు లేదండి, కొన్ని వాళ్ళ అనుభవమే చెబుతారు. పడ్డాయి మొట్టికాయలు, ఎందుకంటే పిల్లలిద్దరికి 15 ఏళ్ళు వచ్చాయి, వీడికి 40 ఏళ్ళు కదా, వాళ్ళకి 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చాయి. అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇంట్లోంచి, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా మొగాడి సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా ఏమన్నా అంటే స్మార్ట్ ఫోన్, తండ్రి ఏం చేయలేడు. అందుకని అప్పుడు పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్పారండి, మా నాన్నగారు అందుకే మొదలెడతాడండి. అప్పుడే 10 ఏళ్లకు అభిప్రాయం, 20 ఏళ్లకు అభిప్రాయం, 30 ఏళ్లకు అభిప్రాయం, 40 ఏళ్లకు అభిప్రాయం. 50 ఏళ్ళు వచ్చిన మొగాడిని ఎవరినైనా మీరు గమనించండి అమ్మా, అన్నాల బల్ల దగ్గర కూర్చుని వెళ్ళిపోయిన తల్లిదండ్రులను పొగడమే పని, ఇంకేం ఉండదు ఇక్కడ. మాతృదేవోభవ పితృదేవో. మా అమ్మే ఇక్కడ పెళ్ళాన్ని చక్కగా గోంగూర పచ్చడి చేస్తే అది నచ్చదు, మా అమ్మ చేసేది అంటాడు, ఆవిడకి మంటెత్తిపోతుంది. అక్కడ చచ్చి 10 ఏళ్ళు అయింది, ఆవిడ చేసిన పచ్చడి నీకు నచ్చిందా, నిన్ను పచ్చడి చేస్తానని చెబుతుంది ఆవిడ. ఆవిడంత ముఖ్యమా ఇక్కడ? ఇప్పుడు అర్జెంటుగా పెళ్ళాం దగ్గర తల్లిని పొగడాలా? వెళ్ళిపోయినావండి, ఉండగా ఏమైంది నీ మాట? కష్టపడి చేసింది కదా, నేను చేసినావండి మెచ్చుకోవచ్చు కదా, మెచ్చుకోడు. అసలు ఈ వచ్చిన అతిథి ఎవరైనా ఇప్పుడు చేసిన పచ్చడి బాగుంది, వీళ్ళు ఏం చేస్తారండి, మా అమ్మ చేసేది, ఆవిడ మంటెత్తిపోతుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా కనీసం లౌక్యం కూడా తెలియదు మనకి. వాళ్ళు చేసిన పచ్చడి మెచ్చుకుంటే మరోసారి వేస్తారు, గొడవ ఉండదు. ఎందుకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఎక్కడ మెచ్చుకుంటూ కూర్చోవడం, వాళ్ళు కనపడితే మెచ్చుకో. ఎందుకు వస్తుందండి లోపల, నా పిల్లలు నన్ను ఎదిరిస్తున్నారు, నా పిల్లలు నన్ను గౌరవించారు. అందుకని తాను పిల్లలు వింటుండగా తల్లిదండ్రులను పొగిడితే వాళ్ళ మనస్సులో తన పట్ల గౌరవం ఏర్పడుతుందని ఒక భ్రమ. చాలా పొరపాటు. మానవ సమాజం అర్థం కాక వ్యవహరిస్తున్న పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరు, మనం చేసినట్టు చేస్తారు. దయచేసి గమనించండి, మనం చేసినట్టు చేస్తారు. రేపొద్దున పిల్లలు మన గౌరవించాలంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ముందు కొడుకు కోడలు దండం పెట్టి గౌరవించాలి, సేవలు చెయ్యాలి. ఏం మాట్లాడక్కలా చేస్తూ ఉంటే చాలు, ఆ పిల్లలు గమనిస్తారు. మా అమ్మ అత్తగారికి ఎంత సేవ చేస్తుంది, తల్లి కూడా కాదు అత్తగారు ఎంత సేవ చేస్తుంది, రేపు మా అత్తగారిని మా అవ్వగారిని మా అమ్మ నాన్న అందరినీ ఇలాగే చూసుకోవాలి అని ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరూ గ్రహిస్తారమ్మా. అందరూ గ్రహిస్తారా అన్నది, గ్రహించకపోతే వాళ్ళ కర్మ. మనం ఉండాలా వద్దా? ఇలాగా మనం ఆదర్శంగా ఉంటే తప్పేమిటి? ఎందుకు భవిష్యత్తు గురించి భయపడాలి? మనం ఇలా ఉండడం మానేసి, నాకు ఖాళీ లేదు, నాకు ఎక్కడికెక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, నేను తిరుగుతూ ఉంటాను, నువ్వు మాత్రం మీ అమ్మకి సేవ చేయంటే వాడు కూడా ఏమంటాడంటే, ఓకే డాడీ ఈ విషయం మా అబ్బాయికి చెబుతాను, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయంటాడు. ఇవి వాడుకుండా ఆ ప్రోగ్రామ్స్ మనకే, కానీ మనం చేయకుండా వాడికి చెబితే ఎందుకు చేస్తాడండి? చాలామంది పొరపాటు పడుతున్నది ఇక్కడే. మనం చెప్పినట్టు చెయ్యరు. ఎన్ని ఉపదేశాలు చెయ్యి, ఎన్ని ఉపాసనలు చెయ్యి, ఎన్ని జపాలు చెయ్యి, వాడు మారడు. మనం చేస్తేనే వాడు మారతాడు. చేసినా మారకపోతే వాడి కర్మ అలాగే ఉంది. మనమే మారాలి, వాడి పట్ల మనమే మారాలి. బంధం తెంచుకోవడమే, బంధం తగ్గించుకోవడమే. బంధం తెంచుకోవడం భౌతికంగా కాదు, మానసికంగా తెంచుకోవాలి. నా వంశానికి అప్రతిష్టాకరంగా నువ్వు ప్రవర్తిస్తుంటే నువ్వు నాకెందుకురా అని ధైర్యంగా అనగలగాలి, అంతే, గొడవ లేదు. అప్పుడు మనస్సు ఖాళీ అయిపోయింది, చిత్తశుద్ధి. అంతే కదా. అంత దుర్మార్గంగా ఉంటే ఎలా భరిస్తాం? గుణనిధి అనేవాడిని గెంటి పారేశాడు యజ్ఞదత్తుడు ఇంట్లోంచి, అవతల పో అన్నాడు. ఆ ధైర్యమేనా ఉండాలి, ఆ మానసికమైన ధైర్యం, అలాగే ఆదర్శమైన ఆచరణ, అది మన కుటుంబాలను బాగు చేస్తుంది తప్ప ఊరికే ఈ మాటలు కాదండి. అందుకని లౌకికమైన మాటలు తగ్గించుకొని ఎంతగా మనం భగవన్నామస్మరణని, భగవత్ సంబంధమైన జపాన్ని పెంచుకోగలిగితే అంతగా మనకి ధ్యానం కుదురుతుంది, అనుమానం వల్ల. అందుకే ఇక్కడ ఈ చరిత్రను గమనిస్తే తెలుస్తుంది. ధేనుకాసురుణ్ణి ఎందుకు చంపాడు అంటే వాడు ఎద్దు రూపంలో ఉన్న రాక్షసుడు కాబట్టి. నందీశ్వరుణ్ణి ఎందుకు వాహనంగా చేసుకున్నాడు శివుడు అంటే ఎద్దు రూపంలోనే ఉన్న ఆయన సేవ చేశాడు భక్తుడు కాబట్టి. అతని సేవకి పరవశించిపోయి, ఆ పరిమళానికి పరవశించిపోయాయన నందీశ్వర, ఇంతకాలంగా ఇలా ఎదురుగా ఉండి సేవిస్తున్నావయ్యా, నీకేం కావాలంటే, స్వామి నాకేం వద్దు, నీ దర్శనం చేసుకున్న వాళ్ళు నీకు రోజు పూజ చేస్తారు కదా, ఆ ఆకో పువ్వో నా శిరస్సు మీద పడితే నాకు అంతే చాలన్నాడు. అంత భక్తుడు ఎవడు ఉంటాడండి? ఇంకేం కోరలేదు. నాకు బంగారపు తాపడం చేయించమను, నంది ఎన్నికల్లో పాల్గొంటే ముఖ్యమంత్రి అయ్యేలా చేయమని నేను అడగలేదు. అడిగితే శివుడు ఇవ్వడా? శివుడు వదులుచుకుంటే ఎంతసేపు అండి? 3 లోకాలకి అధిపతి అవుతాడు, ముఖ్యమంత్రి ఏం కర్మ.
3 లోకాలకు అధిపతి ఆయన అడగలేదు. ఆ శివ పూజ చేసిన ఆకు పువ్వు అది ప్రసాదం, అది నాకు నా ఒంటి మీద పెడితే చాలు, నా శిరస్సును పెడితే చాలు, నా శిరస్సు అలాగేనయ్యా నీకు అభయం ఇస్తున్నా, వరం ఇస్తున్నారు. ఆ శివుడి మాటని గౌరవించడం కోసం మనం అక్కడ ఇచ్చినటువంటి ఆకు పువ్వు అక్కడ పెడతాం, ప్రసాదం ఇంటికి పట్టుకెళ్తాం. కానీ నందీశ్వరుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటండి? ఈశ్వర వాహనమ్ము పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికిన్ శాశ్వత వాహకమ్ము. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించినప్పుడు ఇంత ఎత్తు నంది రాజసంగాల కూర్చుని శివుడికే చూస్తుంటే అప్పుడు అనుకున్నా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, బతికితే నీలా బతకాలయ్యా, విగ్రహం అయిపోయినా పర్వాలేదు, శివుణ్ణి తప్ప మరొకరిని చూడవు, ఎంత అదృష్టవంతుడివి, మేము పనికిమాలిన దృశ్యాలన్నీ చూస్తున్నాం, పరిగెట్టుకుని చూపిస్తున్నారు టీవీల్లో, అందుకని మేము చూస్తూనే ఉన్నాం, పెట్టకుండా ఉండలేమన్నాం, పెట్టి కట్టేయలేకుండా ఉండగలిగినాం. 2 రకాల బలహీనతలే, పెట్టకుండా ఉండలేము, పెట్టే కట్టేయలేం. అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, నాకు ఆశువుగా పద్యం పొంగింది. ఈశ్వర వాహనమ్ము పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికిన్ శాశ్వత వాహకమ్ము రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనమ్ము రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనమ్ము దైవము నహర్నిశమున్ కనుచుండు కన్ను దైవము నహర్నిశమున్ కనుచుండు కన్ను నందీశ్వరమూర్తి పీఠపురిని ఎంతయు రాజసమల్కబోసెడిన్. ఈశ్వరునికి వాహనం, పరమేశ్వర దీప్తికి ఒక వాహకం. విద్యుత్ శక్తికి రాగితీగ వాహకమైనట్టే పరమేశ్వరుని యొక్క దీప్తి ప్రవహించడానికి, ప్రసరించడానికి నందీశ్వరుడు ఒక వాహకం, ఒక తీగ లాంటి వాడు. ఆయన ద్వారా మనకి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. గరుత్మంతుని ద్వారా మనకి విష్ణు అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుని ద్వారా మనకి రామానుగ్రహం కలుగుతుంది. అలాగే 18 మెట్లు భగవద్గీత యోగాలుగా భావించి అధిరోహించి ఆ స్థానానికి చేరుకోవడం ద్వారా మనకు అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలా ఆ సాధనాలు, అవన్నీ సాధనాలు, అది మనం తెలుసుకుంటే అవి బాగా మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఊరికే పూజ మిగిలిపోతుంది. ఇక్కడ ఇంకాస్త వైభవం, ఇంకాస్త ఆర్భాటం, ఇంకాస్త ఖర్చు, అప్పుల్లో పడిపోవడం చివరికి. ఇదేది స్వామివారు కోరుకోవడం లేదు, ఆ తత్వం గ్రహించడం. అందుకే రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము. మీరు మంచి నటులు ఎవరినైనా గమనించండి, సంస్కారవంతులైన వాళ్ళని, నాటకాలు వేసేవాళ్ళని, ముఖ్యంగా పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళని. నేను ఆచంట వెంకటరత్న నాయుడు గారిని గమనించాను. ఆయన దుర్యోధనుడు వేసేవాడు, అద్భుతంగా వేసేవాడు. నా చిన్నతనంలో ఎప్పుడో నాటకం చూస్తుంటే ఆయన పెద్ద గద పట్టుకుని వెనకాల తెర ఒకటి ఏదో అంతా ఊడుస్తూ ఉంటుంది. అది యాతన పడి ఎక్కుతూ కూడా కిందికి వంగి, పెద్ద నవరత్న ఖచ్చిత కిరీటం పెట్టుకుని కూడా కిందికి వంగి వేదికకి దండం పెట్టి వేదిక ఎక్కాడండి. నా చిన్నతనంలో ఎప్పుడో 12-13 ఏళ్ల వయసులో నేను చూసి, అచ్చంట వెంకటనారాయణ అంటే మాకు పెద్ద ఆరాధన, షణ్ముఖ ఆంజనేయరాజు మహానుభావులు వాళ్ళందరూ మా దృష్టిలో. ఆయన వేదిక ఎక్కుతే ఇంత కిరీటం ఉంది, ఓ పక్క అది వాడు పడిపోతుంది, అయినా సరే దండం పెట్టాడు. నేను ఆయన దిగి మళ్ళీ ఆ రాయబారం సీన్ ఏదో అయిపోయాక వెళ్ళిపోతుంటే, నాయుడు గారు ఏమిటి వేదిక దండం పెట్టారంటే, అయ్యా మనకు అన్నం పెడుతున్నది అదే కదండి అన్నాడు ఆయన. మనకు అన్నం పెడుతున్నది అదే కదండి, వేదిక ఎక్కి 4 వేషాలు అయ్యబట్టి పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటున్నామండి, మన వృత్తి అండి, అటువంటి వేదిక నందీశ్వరుడు అండి అన్నాడు. నాకు అప్పుడు పడింది మనసులో, వేదిక అంటే నందీశ్వర స్వామి. అందుకే నేను ఖచ్చితమైన నాకు నియమం, వేదిక ఎక్కుతూ ఉంటే నేను దండం పెట్టే ఎక్కుతాను. నేను నందీశ్వరుడి మీద అధిరోహించడానికి మనకెక్కడ యోగ్యత ఉందండి? శివుడు నాట్యం చేస్తాడు, దానికి నందీశ్వరుడు వేదిక. తండువు అనేటువంటి భటుడు ప్రత్యేకంగా వేదికగా మారతాడు. ఆ తండువు మీద చేసే నాట్యం కాబట్టి తాండవం అంటారు. తండు అనే శబ్దం నుంచి తాండవం అనే మాట వచ్చింది. ఆయన నాట్యం చేయాలి అనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రమథ భటుల్లో తండుడు, నంది, భృంగి, రిటి, తండు, ఇవన్నీ వాళ్ళ పేర్లండి. తండు, ఆ తండువు అనే భట్టుడు నేనుంటాను నా మీద నాట్యం చేయండి, మీరు నేల మీద చేయొద్దు అని ఆ తండుడు వేదికగా మారిపోతాడు. అక్కడ ఆయన వీపు మీద ఎక్కి నాట్యం చేస్తాడు. తండూపరి చేసే నాట్యం కాబట్టి దాన్ని తాండవం అన్నారు శివుడు. అటువంటి వేదిక మనం ఎక్కుతున్నామంటే దండం ఎందుకు పెట్టుకోవాలి? నందీశ్వర స్వరూపం అది. ఆ పైగా అహర్నిశమున్గనుచుండు కన్ను. వృద్ధాప్యానికైనా మనం చేరుకోవలసిన దశమ్మ. దైవం తప్ప మరొకటి నేను మాట్లాడను, దైవం తప్ప మరొకరిని నేను చూడను, దైవాన్ని తప్ప మరొక విషయం నాకు అక్కర్లేదు అని అహర్నిశమున్, రాత్రి పగలు భేదం లేకుండా ఈ చూపు ఆయన మీదే ఉండగలిగితే అందరం నందీశ్వరులం కావా? అటువంటి వాడు కాబట్టి కదా నందీశ్వరుని ఆయన పోషించింది. అహర్నిశమున్ కనుచుండు కన్ను. అటువంటి నందీశ్వరుడు ఇక్కడ పిఠాపురంలో రాజసం వల్కబోస్తున్నాడు, మహారాజులా ఉన్నాడు. వాహనం ఏమిటండి, ఈయనే వాహనాధిపతిలా ఉన్నాడు అనిపించింది అక్కడ. అటువంటి వాడు కాబట్టి పోషించాడు కానీ ఎద్దు కాబట్టి పోషించలేదండి. అంటే భగవతత్వం ఏమిటి? మంచికి ఎప్పుడూ సమర్థన, చెడ్డకి ఎప్పుడూ వ్యతిరేకత. అవసరమైతే